ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే మనం చిన్ననాటి నుంచి కూడా, మన తల్లి గర్భంలో ఉన్న నాటి నుంచి కూడా మనము పాపముతో జన్మిస్తున్నాం. అందుకే జన్మ పాపము, కర్మ పాపము, క్రియ పాపము అని మన యొక్క జీవితాల్లో ఈ పాపం అనేది వెంటాడుతూ ఉంటది. అయితే ఈ పాపము మనం చేసిన తప్ప, లేకపోతే మన తల్లిదండ్రులు చేసిన తప్ప అంటే కాదు. అనాదిలో మరి ఎవరైతే స్త్రీ పురుషులు చేసినటువంటి దేవుని యొక్క మాటకి విరుద్ధంగా జీవించారో వాళ్ళు చేసిన పాపం, అది జన్మ పాపం, కర్మ పాపంగా మన యొక్క జీవితాల్లో వెంటాడుతుంది, DNA లాగా. అయితే ఈ పాపాల నుంచి మనం విడిపింపబడాలన్నా, ఈ పాపం నుంచి విముక్తి చెందాలన్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఎప్పుడైతే మనం ఆ రక్తంలో కడగబడతామో, మన పాపాలన్నీ క్షమించబడి నూతన వ్యక్తులు